మొన్న నైట్ సడన్గా హెల్త్ మీద ప్రేమ పెరిగి మంతిని గారి వీడియో చూసి డిసైడ్ అయ్యా వీట్ అండ్ రైస్ క్యాన్సిల్ చేసి జొన్న రొట్టెలు స్టార్ట్ చేద్దామని. వీడియోలో సాఫ్ట్గా కలుపుకోవాలి అని చెప్పారు, కానీ నాకు ఎందుకో నేను కలిపింది సిమెంట్ మిక్స్లా అనిపించింది. వీడియోస్లో అందరూ హ్యాండ్స్తో చేయడం చూసి నేను కూడా ట్రై చేశా, కానీ డవ్ మాత్రం కోఆపరేట్ చేయలేదు. రౌండ్ అవ్వకుండా ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయిపోయింది. ఇదంతా అయ్యే పనిలో లేదనిపించి చెక్కల మీద చేయడం స్టార్ట్ చేశా. రౌండ్గా చేయాలి అనుకున్నా, కానీ నా రొట్టె జియోగ్రఫీనే కన్ఫ్యూజ్ చేసి ఇండియా మ్యాప్ కాదు డైరెక్ట్గా చైనా మ్యాప్ వచ్చింది. వీసా అవసరమే లేకుండా బార్డర్ క్రాస్ చేసింది. ఇంత జరిగిన మనం వదులుతామా? ఈసారి మళ్ళీ ట్రై చేశా. అప్పుడు షేప్ అయితే రౌండ్గానే వచ్చింది, కానీ ఫెవిక్విక్ లాగా బల్లకి స్టిక్ అయిపోయింది. అప్పుడు వచ్చారు పవన్. హీరోలా ఎంట్రీ ఇచ్చి సైడ్ అవ్వు, నేను చేస్తా, నీకేం రాదు అని ఒక లుక్ ఇచ్చారు. సర్లే కదా అని వదిలేస్తే ఆయన ఏం చేశారో తెలుసా? బల్లని డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టేశారు. కొంచెం వేగాక తీయడానికి ట్రై చేస్తే జిగ్సా పజిల్లా ముక్కలు ముక్కలు అయిపోయింది అది. ఇంత డిజాస్టర్ అయ్యాక కూడా నేను గివప్ ఇవ్వలేదు. బికాస్ ఈ జర్నీలో పెయిన్ టెంపరీ అండి, రోటీ మాత్రం పర్మనెంట్. ఈసారి థర్డ్ అటెంప్ట్లో మిరాకిల్ జరిగింది. ఒక చిన్న రోటీ షేప్తో బయటకు వచ్చింది. అది తిని మా పాప బాగానే ఉంది అని చెప్పగానే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకో పెద్ద రోటీ ట్రై చేశాను, అది కూడా సక్సెస్ అయింది. 3 గంటలు కష్టపడి 8 రోటీస్ చేస్తే జస్ట్ 2 రోటీస్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగతావన్నీ చూడ్డానికే రోటీస్లా ఉన్నాయి, కానీ టచ్ చేసి చూస్తే టైల్ శాంపిల్స్లా ఉన్నాయండి. సాఫ్ట్గానే వస్తాయి అనుకున్నా, కానీ అవన్నీ డంబెల్ కజిన్స్లా తయారయ్యాయి. నా ఇంటెన్షన్ డైట్ స్టార్ట్ చేయాలి అని, కానీ రిజల్ట్ మాత్రం టీత్కి ఇన్సూరెన్స్ కావాలి అనేలా ఉంది. మంతెన గారి వీడియోలో చూసిన హెల్త్ డ్రీమ్ నా ప్లేట్లో మాత్రం సర్వైవల్ టెస్ట్గా మారింది. ఎనీవే, బయట జొన్న రొట్టెలు చేసే వాళ్ళందరికీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపించింది. ఎందుకంటే అదంత ఈజీ కాదు. మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయని అర్థమైంది నాకు. జొన్న రొట్టెలు చేద్దాం అనుకున్నా, కానీ జొన్న అప్పడాలు వచ్చాయి. మీకు కూడా జొన్న రొట్టెలతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా?